హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా రావడం జరిగింది. సో ఎబో యావరేజ్ కంటే పైన ఉండడం జరిగింది. సో ఇలా సిపిఆర్ విడ్త్ అనేది ఎబో యావరేజ్గా పైన ఉన్నప్పుడు మనం ఇన్ జనరల్గా డైలీ డిస్కషన్ చేస్తాం. సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదంటే ఇనిషియల్ అవర్స్ అంటే ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఫస్ట్ 1 అవర్ యొక్క హై లోన్ మార్క్ చేసుకుంటూ అక్కడ ఎనీ సప్లై జోన్ కానీ ఎనీ డిమాండ్ జోన్ కానీ దగ్గర కానీ మనం 10-15 వరకు వెయిట్ చేస్తే అక్కడ మనకు ప్రైస్ ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం. సో దీని ప్రకారం ఇది వైడ్ సిపిఆర్ రావడం జరిగింది. పర్టికులర్గా ఇలా ప్రీవియస్ డే హై అనేది R1కి అండ్ సిపిఆర్కి మధ్యలో ఉన్నప్పుడు మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం కానీ లేదా బయింగ్ ఆపర్చునిటీ కోసం కానీ చూస్తాం. పర్టికులర్గా ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ డే అంటే ఇనిషియల్ బ్యాలెన్స్ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం అయితే చూస్తాం, లేదా ఇనిషియల్ బ్యాలెన్స్ లో దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం అయితే చూడడం జరుగుతుంది. ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది ఈ R1 దగ్గర కానీ ప్రీవియస్ హై దగ్గర కానీ ఎన్ని రివర్సల్ వస్తాయో లేదో చూడాలి. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చేసి ఇనిషియల్ అంటే 10-15 వరకు మనకు ఏదైతే హై ఉంటుందో ఆ హై దగ్గర మనం ఎనీ సప్లై జోన్ కానీ ఎనీ డిమాండ్ జోన్ కానీ ఎనీ విక్ రివర్సల్ ఉంటే అక్కడ మళ్ళీ మనకు బయింగ్ అంటే సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం, లేదా అంటే ఈ 10-15 లోపల ఏదైతే లో ఉంటుందో ఆ లో దగ్గర మనం ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. దేనికి? R1 దగ్గర రిజెక్షన్స్ కానీ లేదా ప్రీవియస్ హై దగ్గర రిజెక్షన్స్ కానీ R2 దగ్గర రిజెక్షన్స్ కానీ వస్తే అక్కడ సెల్ కోసం వెయిట్ చేస్తాము. సో అలాంటి సందర్భం రానప్పుడు మనం ఇంకొక ఆపర్చునిటీ కోసం చూస్తాం. ఫస్ట్ 1 అవర్ యొక్క హై లోను మార్క్ చేసుకుంటూ అక్కడ హై దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ కోసము, లో దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. ఇలా వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఎక్కువ శాతం నేను ఈ రీసెంట్ టైమ్స్లలో ఎక్కువ ఇది చెప్తున్నాను చూడండి. మనకు ఒక ఎక్కువ శాతం మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. 70% సైడ్ వేస్లో ఉంటుంది, ఓన్లీ 30% మాత్రమే ట్రెండింగ్ ఉంటుంది. సో అంటే మనకు వైడ్ సిపిఆర్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఓవరాల్ 30 డేస్ అంటే 20 డేస్ ట్రేడింగ్ డేస్లో ఒక 1 మంత్ లోపల నియర్లీ 14-15 అంటే మోర్ దెన్ 15-16 వరకు ఇవే రావడానికి పాసిబుల్. అంటే అట్లీస్ట్ మినిమం 10 అయితే వస్తాయి. అంటే 50-50 అంటే 70% వేసుకుంటే 14-15 అయితే రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటాయి. ఆ 14-15 డేస్ని మనం ఇలాంటి ట్రిక్ యూజ్ చేస్తే మనకు ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే, అది ఇప్పుడు చూద్దాం వర్కౌట్ అయిందో కాలేదో ఒకసారి. సో మనం ఫస్ట్ స్టెప్కి వెళ్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ R1 దగ్గర ప్రైస్ R1 పైన ఓపెన్ అయింది. కొన్ని R2 దగ్గర వెళ్ళిందంటే R2 వరకు వెళ్ళలేదు. కొన్ని ఇక్కడికి లాస్ట్ టైంలో రావడం జరిగింది. సో కాబట్టి మనం సెకండ్ స్టెప్ కోసం చూస్తాం. సెకండ్ సినారియో చూసినట్టయితే సో మనం ఫస్ట్ 1 అవర్ది మార్క్ చేసుకున్నట్టే ఫస్ట్ 1 అవర్ యొక్క హై ఇదే కదా. 1 సెకండ్. ఓకే, ఈ క్యాండిల్ అనేది మనది 10-15 క్యాండిల్. అంటే ఇది ఫస్ట్ 1 అవర్లో ఉండే హై ఇది అవుతుంది, ఫస్ట్ 1 అవర్లో ఉండే లో ఇది అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైనా సప్లై జోన్ కానీ ఏదైనా ఒక డిమాండ్ జోన్ కానీ మార్క్ చేసుకున్నట్టయితే మనకు ఇది హై ఇలా విక్ టు విక్ అనేది మార్క్ చేసుకోండి. ఇది మనకు ఒక సప్లై జోన్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ సప్లై జోన్ లాగా యాక్ట్ అయినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు పర్టికులర్గా ఈ విక్ టు విక్కే డ్రా చేసుకోండి. అంటే యాక్చువల్గా మన సప్లై జోన్ అంటే విక్ టు బాడీ డ్రా చేసుకుంటాం. ఈ స్ట్రాటజీలో అంటే ఈ పర్టికులర్ దానిలో ఈ విక్ టు విక్ అంటే విక్ దగ్గర మనం సెల్ చేసినట్టయితే చూడండి మనకు ఇక్కడ నుంచి ఈ విక్కు మినిమం 1:2 టైమ్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఇనిషియల్ బ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు సో ఇక్కడ కూడా విక్ టు విక్ డ్రా చేయండి. సో ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, మినిమం 1:2 అయితే రావడం జరిగింది. సరే, అంటే ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ రావడం జరిగింది, ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈ సందర్భం అంటే ఇలా వచ్చినప్పుడు పర్టికులర్గా వైడ్ సిపిఆర్ వచ్చి ఈక్వి డిస్టెన్స్లో ప్రీవియస్ డే హై కానీ R1కు అంటే ఇలా ఉన్నప్పుడు
మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడండి. అంటే R1 దగ్గర మనకు ఆపర్చునిటీ రాకపోతే పర్టికులర్గా ఇలా ఇనిషియల్ బ్యాలెన్స్ హైలో దగ్గర ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఎక్కువ శాతం H4 బ్రేక్అవుట్ అయితే బై సైడ్ వెళ్తాం, లేదంటే కొన్ని సందర్భాల్లో H3 బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ వెళ్తాం. సో ఇక్కడ ఈ సందర్భంలో మనకు H3 బ్రేక్అవుట్ కావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది అకార్డింగ్ టు కెమెరాల ప్రకారం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం మనం ఇవ్వబడిన జోన్స్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు. కింద డిమాండ్ జోన్స్ ఇవ్వడం జరిగింది, అక్కడికి ప్రైస్ రీచ్ కాలేదు. ఇక ప్రైస్ అంటే నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది కాబట్టి సో మనం ఇక్కడ సప్లై జోన్ అనేది ఏమీ డ్రా చేయలేకపోయాము. బట్ మనం ఇంట్రాడే టైం ఫ్రేమ్లో అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకుంటే ఇది ఒకట సప్లై జోన్గా మనకి యాక్ట్ అవుతుంది. సరే, ఎనీహౌ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం రేపటి కోసం. ఇక రేపటి రోజున కూడా పెద్దగా జోన్స్ అయితే ఏమీ లేవు. అంటే మనకు ఈ ఆల్ టైమ్ హై ఉంటుంది చూడండి, ఈ ఆల్ టైమ్ హై ప్రస్తుతానికి ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఫర్దర్గా ఇక్కడ ఏమీ జోన్స్ అయితే ఏమీ లేవు. ఇక ఇది ఈ జోన్ చూస్తే ఈ జోన్ ఆల్రెడీ 2 టైమ్స్ టెస్ట్ కావడం జరిగింది. సరే, ఎనీహౌ తీసుకుందాం. సో ఈ 2 జోన్స్ను మార్క్ చేసుకోండి. ఇక నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,500 దగ్గర ఓపెన్ కావడం జరిగింది, బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,900 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. అంటే షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ ఇస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది. ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా మనకు సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, అలాగే కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్నెస్ ఓవరాల్గా బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ఇక్కడ ప్రైస్ అనేది ఈ గ్యాప్ అనేది కన్వర్జేషన్ లైన్కును ఈ ప్రైస్ క్లోజింగ్కు గ్యాప్ అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలా కన్సాలిడేషన్ అయితే ప్రైస్ అనేది రేపు లేదా ఎల్లుండి ఈ మనకు సైడ్ వేస్లో అంటే కొత్త హై ఫామ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొత్త హై ఫామ్ అయినప్పటికీ మళ్ళీ వెనుకకు వచ్చేసి డౌన్లో క్లోజ్ కావడం ఇలాంటి సినారియోస్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో మేబీ 1 or 2 డేస్ మళ్ళీ సైడ్ వేస్లో మూవ్ అయిపోయి సో అప్పుడు సైడ్ వేస్లో మూవ్ అయినప్పుడు ఈ కన్వర్జేషన్ లైన్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే లోయెస్ట్ లోస్ అనేది హైయెస్ట్ హై అనేది మారదు, కాబట్టి లోయెస్ట్ లోయెస్ట్ అనేది కొంచెం మారుతుండడం వల్ల ఇది ఏమవుతుందంటే ఇది అప్ సైడ్ వెళ్తుంది. వన్స్ ఇది అప్ సైడ్ వెళ్తే
మనకు ప్రైస్లో మళ్ళీ కొత్త మూమెంట్ అంటే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అకార్డింగ్ టు దిస్ ఇండికేటర్ ప్రకారం 1 or 2 డేస్ సైడ్ వేస్లో వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక బిగ్ మూవ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. సో అకార్డింగ్ టు ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం ఓవరాల్గా బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ దృష్ట్యా మనకు 1 or 2 డేస్ సైడ్ వేస్లో మూవ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇంత గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ వచ్చినప్పుడు సో ప్రైజెస్ అనేవి 1 డే 2 డే 3 డే 4 డే 5 డే 6 డేస్ సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. 7th డే మనకు ఒక బిగ్ మూవ్ రావడం జరిగింది. 8th డే బిగ్ మూవ్ రావడం జరిగింది. 9th డే ఇలా చూడండి. ఇక్కడ కూడా గ్యాప్, ఈ గ్యాప్ చూడండి, ఈ గ్యాప్ వచ్చింది కదా కన్వర్జేషన్ లైన్ కూడా దీనికి. మళ్ళీ ఇక్కడ సైడ్ వేస్లో మూవ్ కావడం జరిగింది. సో ఇలా ఉండడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇంకా మీరు కావాలంటే ఫ్యూచర్లో కూడా చూడండి, గతంలో కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి. అంటే ఇది 20 జనవరిలో ఇక్కడ చూడండి గ్యాప్, ఇంత గ్యాప్ వచ్చింది. ప్రైజెస్ అనేవి అంటే 1 or 2 డేస్ కొత్త హైస్ ఫామ్ అయినప్పటికీ, అంటే హైస్ ఫామ్ అయినప్పటికీ కూడా మనకు అంటే స్మాల్ మూమెంటం అయితే ఉండడం జరిగింది. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ అనేది వీటి క్యాండిల్స్ దగ్గరగా వచ్చినప్పుడు చూడండి ఒక బిగ్ మూవ్, నెక్స్ట్ ఒక బిగ్ ఫాల్, ఒక బిగ్ ఫాల్, నెక్స్ట్ ఒక బిగ్ మూవ్ అంటే ట్రెండింగ్, మళ్ళీ ఇది డిస్టెన్స్గా పోయింది, డిస్టెన్స్గా ఓపెన్ అయినప్పుడు మళ్ళీ సైడ్ వేస్, ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మనం దాని ప్రకారం ఒక రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారం మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి అయితే పాసిబిలిటీ. ఇక 1 hour చార్ట్లో చూసినట్టయితే సో ఇక్కడ కూడా బుల్లిష్నెస్ షో చేస్తుంది. ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నది. ప్రైజెస్ అనేవి కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది, బట్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా బుల్లిష్నెస్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఒకవేళ రేపు ఈ కన్వర్జేషన్ లైన్ కింద ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,636 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా ఈ క్లౌడ్ దగ్గర మాత్రం సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో ఒకవేళ లేదు, సెకండ్ కేస్ ఏంటి, ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా కొత్త హై ఫామ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అకార్డింగ్ టు ఈ ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం, ఫ్యూచర్ కుమో ప్రకారం కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. బట్ ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయింది అనుకో, ఇది ఇంకా రైజింగ్ అవుతుంది, డెఫినెట్గా కొత్త హైస్ ఫామ్ అవుతుంది. లేదా దీని కింద ఓపెన్ అయింది అనుకోండి, ఇది ఇలానే ఫ్లాట్గా కంటిన్యూ అవుతుంది. ఫ్లాట్గా కంటిన్యూ అవుతుంది కాబట్టి మేబీ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో 2 సినారీస్. సో మీరు ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం డిసిషన్ తీసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను పరిశీలించినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది అబోవ్ యావరేజ్గా ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం సో సైడ్ వేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఎట్ R1 కానీ ప్రీవియస్ డే హై దగ్గర కానీ, లేదా బయింగ్ ఆపర్చునిటీస్ ఎట్ సిపిఆర్ దగ్గర కానీ మనం చూస్తాం. సో ఇందాక డిస్కషన్ చేసుకున్న ఇనిషియల్ బ్యాలెన్స్ హై దగ్గర, లో దగ్గర ఏదైనా మనకు ఆపర్చునిటీస్ కోసం అయితే వెయిట్ చేస్తాం. సో ఇలాంటి సందర్భంలో మనకు ప్రైస్ అనేది ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా R1 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఒకవేళ సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఇక్కడ వెళ్తాం. బట్ ఇది అంటే 15 మినిట్స్ తర్వాత తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఏదవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇది అచీవ్ కావడం జరిగింది. ఇక్కడ నేను ఎందుకు 1:1 చెప్తున్నా అంటే, ఎందుకు ఇది అబోవ్ యావరేజ్గా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు అంటే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మనం తొందరగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది ఉత్తమం. సో ఇది మన యొక్క టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక కేస్ టు ఇనిషియల్ బ్యాలెన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి. సో మనకు ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ యొక్క హై అవుతుంది. ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ కాలేదు. బట్ మనం సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం 2 వరుస మొమెంటమ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు, ఆపోజిట్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఈ ఎంటైర్ క్యాండిల్ మొత్తం మనకు ఒక జోన్ లాగా అంటే సప్లై జోన్ లాగా యాక్ట్ అవుతుందని డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ సప్లై జోన్కు ప్రైస్ అనేది రీచ్ అయినప్పుడు ఇక్కడ రియాక్ట్ అయింది కదా, ఇక్కడ ఈ క్యాండిల్ కానీ రియాక్షన్ వచ్చింది కదా. సో ఇది మన యొక్క స్టాప్ లాస్. టార్గెట్ ఎంత ఉంటుంది, టార్గెట్ కూడా అంతే ఉంటుంది, వచ్చింది కదా, ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది.
సో అంటే ఎగ్జాక్ట్గా ఇనిషియల్ బ్యాలెన్స్ హై దాకానే రావాల్సిన అవసరం లేదు. అక్కడ పర్టికులర్గా సప్లై జోను లేదా విక్ టు విక్ అంటే స్మాల్ స్టాప్ లాస్ తక్కువగా ఉన్నప్పుడు మొత్తం ఎంటైర్ బాడీని తీసుకోవడం, లేదంటే రెండు ఆపోజిట్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఇలా డ్రా చేసుకుంటే మనకు ఆపర్చునిటీస్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ లేదు కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవాలనుకున్నా కూడా ఇట్లా చిన్న క్యాండిల్స్ వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో మనం ఏ విధంగా చూసుకున్నా ప్రాఫిట్ అయితే అంటే ట్రేడ్స్ అయితే సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. పర్టికులర్గా ఇలా వైట్ సిపిఆర్ వచ్చినప్పుడు మీరు వీలైతే ఒక వన్ వీక్ పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో కాలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో H3ని బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. 15 మినిట్స్ క్యాండిల్ అంటే లాస్ట్ మూడో క్యాండిల్. కాబట్టి ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:1 ఉంటుంది. పర్టికులర్గా ఈ స్ట్రాటజీలో నేను డిస్కషన్ చేసింది ఓన్లీ 1:1. ఇది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం ఇవ్వబడిన జోన్స్కి సప్లై జోన్స్కి ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. రీచ్ అయినప్పుడు ఇమీడియట్గా ఇక్కడ రియాక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఇది మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎంట్రీ అవుతుంది. సో దీని లో కింద మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే మన యొక్క స్టాప్ లాస్ ఇంత అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ అయితే అంటే రాలేదని చెప్పవచ్చు. 1:1.5 అయితే రావడం జరిగింది. సో 1:2 అంటే ఇది స్టాప్ లాస్ అనేది హెవీగా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో 1:1.5 దగ్గర బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉంటే 1:2 దాకా వెయిట్ చేయవచ్చు. సో ఇక్కడ కూడా అంటే సప్లై డిమాండ్ ట్రేడ్ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకు రేపటి రోజున ఆల్రెడీ ఈ జోన్ 1 టైం టచ్ అయింది కాబట్టి దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఒక జోన్ ఉంది, బట్ ఇది క్వాలిటీ జోన్ కాదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ బేస్ క్యాండిల్స్ అనేవి 4 ఉన్నవి కాబట్టి ఇదంత పెద్ద క్వాలిటీ జోన్ కాదు. ఎలాగో ఇక్కడ మనకు ఒక జోన్ ఉంది కాబట్టి ఒకవేళ మనం ఇక్కడ జోన్ డ్రా చేసినా కూడా ఇది లెవెల్ ఓవర్ లెవెల్ అవుతుంది. లెవెల్ ఓవర్ లెవెల్ అయినప్పుడు ఇది క్వాలిటీ జోన్ అయితే అనిపించుకోదు. సరే ఎనీహౌ ఈ మొత్తం ఎంటైర్ జోన్ కన్సిడర్ చేయండి. మనకు ఎప్పుడైనా పర్టికులర్గా ఇక్కడ విక్ రివర్సల్ అంటే బేరిష్ క్యాండిల్ కానీ 5 మినిట్స్లో బేరిష్ క్యాండిల్ కానీ లేదా విక్ రివర్సల్ క్యాండిల్ వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. సో ఇక డిమాండ్ జోన్ వచ్చేసి ఇది మనకు ఇది పర్ఫెక్ట్గా ఉండడానికి అయితే ఇది క్వాలిటీ జోను, ఇక్కడికి రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేసు రాకపోతే ఈ విక్స్ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ విక్స్ దగ్గర కూడా మీరు ఒక జోన్స్ డ్రా చేసుకొని అంటే యాక్చువల్గా ఇది మనం డిస్కషన్ చేయలేదు మన స్ట్రాటజీస్లలో. మేబీ ఈ వీక్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ అక్కడ కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి 38,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిల్లో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 37,000 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా
సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, మనం మార్క్ చేసినవి ఇవి 58,000, ఇవి 41,000, ఇవి 41,000. బట్ ఇక్కడ చూసినప్పుడు మనకు ఇవి కొంచెం ఎక్కువగా మనకు 77,000, ఇక్కడ 77,000, ఇక్కడ 56,000. అంటే పుట్ కంటే కాల్ సెల్లర్ అనే వ్యక్తి అగ్రెసివ్గా ఉన్నాడు, అంటే ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇది పర్టికులర్గా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. అలాగే ఒకసారి ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉంది, అలాగే క్లౌడ్ పైన ఉన్నది. కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను ఈరోజే చెప్పాను, జనరల్గా ఈ క్యాండిల్ రోజే చెప్పాను ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని. ఎగ్జాక్ట్గా పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఇంకా స్టిల్ ఇది ఫ్లాట్గానే ఉండడం జరిగింది. ఫ్లాట్గా ఉంటే అలాగే ఈ ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్కు డిస్టెన్స్గా వెళ్ళిపోయింది. సో ఈ సందర్భంలో ప్రైజెస్ అనేవి మినిమం కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. అది రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. ఒకవేళ కన్వర్జేషన్ లైన్ కింద క్లోజ్ అయితే ఇంకా ఫర్దర్గా మనకు ఇంట్రాడే టైం ఫ్రేమ్లో బేస్ లైన్ వరకు కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ప్రైజెస్ అనేవి ఏ మాత్రం మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా సో నెక్స్ట్ టార్గెట్ అనేది కన్వర్జేషన్ లైన్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో దీనిపైన ఉన్నంతసేపు మనం అంటే ఇక్కడ ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 37,304 దగ్గర ఉన్నది. కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా గ్యాప్ డౌన్లో హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఇక్కడ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ 36,465. ఇది డౌన్ ట్రెండ్ సినారియో. ఇన్ కేస్ ఒకవేళ అప్ ట్రెండ్ వెళ్తే ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది. కాబట్టి ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుంటే ఈ రెసిస్టెన్స్ను బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. అంటే ఈ సినారియోస్ను గుర్తుపెట్టుకుంటూ ట్రేడ్ చేయండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉన్నప్పటికీ కన్వర్జేషన్ లైన్ కింద ఉంది. కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ బేస్ లైను మనకు ఫ్లాట్గా స్టార్ట్ అయిపోయి 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ రావడం జరిగింది. సో మేబీ అంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఈ బేస్ లైన్ అనేది మనకు అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్ వెళ్తే ఇంకా కొత్త హై ఫామ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ కుమ్మో బుల్లిష్లో ఉంది. కాబట్టి ఈ సినారియో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనకు ఈ లోన్ మార్క్ చేసుకోవాలి. ఈ లోయెస్ట్ లోన్ మార్క్ చేసుకుంటే ఎప్పుడైనా ప్రైజెస్ ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ అనేది బేస్ లైన్ వరకు రావడానికి అవకాశం ఉన్నది. సో దాని ప్రకారం ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ లేదు ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయిందనుకోండి, అంటే బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దాని ప్రకారం ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం. అలాగే మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.